నమస్తే స్టోరీ బోర్డ్ కు స్వాగతం. నేను చక్రవర్తి. మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఆతృత, ఆందోళన కనిపిస్తూ ఉంటాయి. ఆతృత లేదా ఆందోళనకు సంస్కృత పదమే కుంఠ. ఈ సమస్త భౌతిక ప్రపంచమే ఒక కుంఠ. ఇక్కడ ప్రతిదీ ఆందోళనలతో కూడుకుని ఉంటుంది. తాత్కాలికమైన లేదా మారుతున్న వాటిపై బుద్ధిని కేంద్రీకరించినట్లయితే అది ఆందోళనను సృష్టిస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ తమ అశాశ్వతమైన ఈ దేహంపైనే దృష్టి పెడతారు. తదనుగుణంగా ఈ దేహం మారుతున్న కొద్దీ ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి ఆందోళనలకు దూరంగా ఉండడానికి మనకు దొరికిన అవకాశం వైకుంఠ ఏకాదశి. వైకుంఠ వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన వైకుంఠ ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. మనిషి తలపై సహస్రార శక్తి ఉత్తేజితమవడం కోసం కూడా ఉత్తర ద్వార దర్శనం చేయాలని పెద్దలు చెబుతారు. మోక్షమిచ్చే తిథి గనుక వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. వనమాలి గది శాంగిరి శంఖీ చక్రీచనందకి శ్రీమన్నారాయణోర్ విష్ణుర్ వాసుదేవో భిరక్షతు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును స్మరణ చేస్తే మోక్షం సిద్ధిస్తుందని చెప్తారు. అందుకే ఆ రోజు పూజలు, ఉపవాసాలు చేస్తారు. వైదిక సంప్రదాయం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనం ఉంటుంది. ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండడమే కాకుండా ద్వాదశి నాడు మధ్యాహ్నం వరకు కూడా ఉపవాసం ఉండొచ్చు. అలాగే ఈ రోజును హరి తన భక్తులకు దర్శనమిచ్చే రోజుగా చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుండి బయటకొస్తే 7 జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. పురాణాల ప్రకారం ఈ రోజున వైకుంఠ ద్వారం వద్ద విష్ణుమూర్తిని దర్శించుకున్న మధు కైటభులు అనే రాక్షసులకు శాప విముక్తి కలిగింది. అందుకే అప్పట్నుండి వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందన్న నమ్మకం ఉంది. ఈ ఏకాదశిని స్వర్గావతిల ఏకాదశి అని కూడా అంటారు. విశ్వాసం ప్రకారం ఆ రోజున దక్షిణాయనంలో నిద్రించిన విష్ణువు ఉత్తరాయణంలో మేల్కొంటాడు. అలాగే 3 కోట్ల దేవతలకు దర్శనమిస్తారని చెబుతారు. కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు. మార్గశిరమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. చింతామణి వలె సమస్త కోరికలు తీర్చి పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశిని కూడా అంటారు. మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు గనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు కూడా వచ్చినట్టుగా అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది జరుగుతుంది. కారణం ఏంటంటే ముక్కోటి దేవతలకి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఈనాటి రోజున అంటే ధనుశుద్ధ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడు ఉత్తరాభిముఖుడై దర్శనాన్ని అనుగ్రహించినందువలన వారికి సర్వవిధమైనటువంటి అంటే భగవత్ సాక్షాత్కారం, భగవత్ సాన్నిధ్యం లభించే వాళ్ళకి ఆ రకమైనటువంటి ప్రయోజనాన్ని వాళ్ళు పొందారు కనుక అదే ప్రయోజనాన్ని భూలోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పొందడం కోసం నిత్యం భగవంతుని యొక్క సాన్నిధ్యం, ఆయన యొక్క సాహచర్యం, ఆయన యొక్క కైంకర్యం, ఆయన సేవనం లభించడం కోసమని ఆ ఉత్తర ద్వారంలో స్వామిని సేవిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనం అధిరోహించి 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరొచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమనే నమ్మకం ఉంది. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారని కూడా చెప్తారు. ఈ రోజునే హాలాహలం, అమృతం 2 పుట్టాయని చెబుతారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గశిర మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని చెప్తారు.
వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి మహావిష్ణువును దర్శనం చేసుకుంటారు. ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెబుతారు. ఏకాదశి వ్రతంలో 7 నియమాలున్నాయి. 1 దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2 ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3 అబద్ధం ఆడకూడదు. 4 స్త్రీ సాంగత్యం పనికిరాదు. 5 చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6 ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. 7 అన్నదానం చేయాలి. ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే 2 పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. పర్వత మహర్షి సూచన మేరకు వైఖాసనుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలు అనుభవించి అతడి పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట. మురాసురుడి కథ 2వది. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్లి సాగర గర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తినెత్తాడు. అంతే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని ఆమెకు ఏకాదశి అనే బిరుదిచ్చాడు. అప్పట్నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది. మురాసురుడి కథలో తాత్విక సందేశం ఇమిడి ఉంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గర్లో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా 11 ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకొని పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకొని మొత్తం 10. వాటితో పాటు మనస్సనే 11 ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే 11 స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధైన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారని చెబుతారు. ఇది వైకుంఠ ఏకాదశికున్న విశిష్టత. ధనుర్మాస వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెండింతలు చేసే పర్వదినం ముక్కోటి ఏకాదశి. మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి ఉండే పుణ్యదినం. ఉత్తర ద్వారం నుంచి పురుషోత్తముని దర్శించుకునే అద్భుతమైన రోజుది. మహావిష్ణువు తేజం నుంచి ఆవిర్భవించిన ఏకాదశి ఆ శేషసాయి విశేష రూపాన్ని కళ్ళారా చూడమంటోంది. ఏడాదికి 12 నెలలు, నెలకు 2 ఏకాదశులు. దేని విశిష్టత దానిదే. ఈ 24 ఏకాదశుల్లో ప్రత్యేకమైనవి ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు. సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా చేసుకుంటారు. ముక్కోటి ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రాతిపదికన చేసుకుంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసమంటారు. ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా చేసుకోవడం సంప్రదాయం. ఈ పర్వదినం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తూ ఉంటుంది. ఈసారి పుష్యమాసంలో వచ్చింది. దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగా, దక్షిణాయనం రాత్రివేళగా పేర్కొంటారు. ఉత్తర దక్షిణాయనాలకు సంధిలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయంగా అభివర్ణిస్తారు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైంది. ఆ రోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా వైకుంఠనాథుణ్ణి దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందడం కోసం వైష్ణవాలయాల్లో వైకుంఠంతో సమానమైన రత్న మందిరాన్ని నిర్మించి ఉత్తర దిక్కుగా స్వామిని దర్శించి తరిస్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు వేచి ఉంటారు. మోక్ష ద్వారంగా చెప్పే ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకోవడంతో తమ జన్మ పునీతమైందన్న అనుభూతికి లోనవుతారు. కృత్వోత్సవం తథాభూతాం ఏకాదశ్యం విశేషతః విశంతి మోక్షం తస్మాత్ సంహ మోక్షోత్సవ ఇతీర్యతే. ఈ ఉత్సవానికి మోక్షోత్సవం అనే పేరు కూడా ఉంది. దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలవడం వెనక కూడా ఓ పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. రావణాసురుడితో పీడితులైన ముక్కోటి దేవతలను వెంటబెట్టుకుని బ్రహ్మదేవుడు విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి తీసుకెళ్లింది వైకుంఠ ఏకాదశి నాడే అని చెప్తారు. ముక్కోటి దేవతలు మహావిష్ణువును స్తుతించి ఆయన అనుగ్రహాన్ని పొందిన రోజు కావడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేచిన తరువాత వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న రోజు వైకుంఠ ఏకాదశి. దీనికి సూచనగానే వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ముక్కోటి దేవతలు ఈ సమయంలో మహావిష్ణువును దర్శించి పూజిస్తారు. అందుకే
దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు చెబుతున్నాయి. విష్ణు సేవకులలో ఒకరైన పరమభక్తుడు ఈ భౌతిక ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగించి విష్ణులోకానికి తిరిగి వెళ్లిన సందర్భమే వైకుంఠ ఏకాదశి. ఆ సందర్భంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వైకుంఠ ద్వారానికొచ్చి తన ప్రియ భక్తుణ్ణి లోనికి స్వాగతించడమే ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత. వైకుంఠ లోకాలు కూడా అనేకం. మనం నృసింహ భగవానుని పట్ల ఆకర్షితులై ఆ నృసింహ వైకుంఠాన్ని చేరుకుంటాం. అలానే వారి వారి వైకుంఠ లోకాలకు చేరుకుంటారు. అందుకే ఈ శుభతిథి నాడు వైకుంఠ ద్వారంలోనికి ప్రవేశించి ఉత్తర ద్వారం వద్ద ఆసీనుడై ఉన్న భగవంతుణ్ణి దర్శనం చేసుకునేవారు ఖచ్చితంగా మోక్షానికి అర్హతను పొంది ప్రస్తుత దేహాన్ని త్యజించిన పిదప వైకుంఠాన్ని చేరగలరు అన్నది శాస్త్రోక్తి. వైకుంఠ ఏకాదశి రోజు ఆలయాలు దర్శించుకోవడం ద్వారా విశేష ఫలితాలు పొందొచ్చు. ఉత్తర ద్వారమనగానే దైవాన్ని ఉత్తర దిక్కుగా కూర్చుండబెట్టి దర్శనం కలిగించడమని భావిస్తారు. కానీ అది నిజమైన దర్శనం కాదంటారు పండితులు. ఉత్తరాయణంలో శరీరంలో బ్రహ్మరంధ్రం మధ్య భాగంలో పరమేశ్వరుడు ఉంటాడని, పరమేశ్వరుడి దర్శనం బ్రహ్మరంధ్ర స్థానంలో ఇమిడి ఉంటుందని, వీటిని తెరిస్తే యోగి పొంగువులకు భగవంతుడి దర్శనమవుతుందని, అది కేవలం ఈ మార్గశిర మాసంలోనే వస్తుందంటున్నారు. దీనినే ఉత్తర ద్వార దర్శనమని అంటారు. ధనుర్మాసంలో స్వామివారిని ఉత్తర ద్వారముఖంగా చూడాలని పెద్దలు చెబుతారు. మనమంతా ఈ అమృతమయమైన ప్రపంచానికి మన అభీష్టం మేరకే వచ్చాం. యాత్రికుల్లా వచ్చి ఇక్కడ ఆకర్షణలకు మోహితులమై ఇందులో కూరుకుపోయాం. అందుకే ఇక్కడ మనకెన్నున్నా సంపూర్ణ ఆనందాన్ని మాత్రం పొందలేం. ఒక చేపను నీటి నుండి బయటకు తీసి నేలపై ఆసనం వేసి దానికి మంచి కళ్ళజోడు, టీవీ, సినిమా, ఆహారం మొదలైనవి ఎన్నిచ్చినా అది సంతోషంగా జీవించలేదు. ఎందుకంటే నీటిలో ఉండడమే దాని సహజ స్వభావమైనందున దానికోసమే ఆరాటపడుతుంది. అలాగే మనకు అసహజమైన ఈ భౌతిక ప్రపంచంలో మనమంతా ఏదో లోటుతో కొట్టుమిట్టాడుతున్నాం. మనం మరచిన ఆ భగవత్ సంబంధాన్ని తిరిగి పొందడమే వైకుంఠాన్ని చేరడం. అందుకు ఆ దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుని పాదపద్మాలను శరణువేడడమే ఏకైక మార్గం. వైకుంఠమన్నది కేవలం భౌతికాతీతమైన లోకమని చెప్పేందుకే పరిమితమైంది కాదు. ఎలాగైనా విష్ణు భగవానుడు విస్తరించి ఒక ఆలయంలో మూర్తిగా వెలసి మనకు దర్శనమిస్తాడో అలాగే వైకుంఠం కూడా అపరిమితంగా విస్తరించగలదు. కుటుంబ సభ్యులతో కలిసి భగవన్నామస్మరణం జపిస్తూ ఇంటినే వైకుంఠంగా తీర్చిదిద్దుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మానవులకు ఏడాది సమయం దేవతలకు ఒక రోజుతో సమానం. ఉత్తరాయణంలో 6 నెలలు దేవతలకు పగలుగా, దక్షిణాయనంలో 6 నెలలు దేవతలకు రాత్రిగా జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. దీని ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరాయణం ప్రవేశించేటటువంటి పుణ్యకాలం సమీపానికొచ్చిందని అర్థం. దేవదేవుణ్ణి ఏకాదశి రోజున 1000 కనులతో వీక్షించి సేవించి తరించిపోవాలని 3 కోట్ల మంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా పేరు పొందింది. దీనినే మోక్షద ఏకాదశిగా కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో పూర్ణిమకు ముందొచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అవుతుంది. పుణ్యక్షేత్రాలలో మామూలు రోజుల్లో అయితే ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. ఆ రోజు భక్తులు సూర్యోదయానికి పూర్వమే ప్రముఖ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకొని దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా చేసే ప్రదక్షిణా క్రమాన్నే ముక్కోటి ప్రదక్షిణ అని పిలుస్తారు. మన దేశంలో ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉంది. వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు పాటించే నియమనిష్టలు అటు ఆధ్యాత్మికత చింతనను పెంపొందించడమే కాకుండా ఇటు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి. ముక్కోటి ఏకాదశిలో తాత్విక సందేశం కూడా ఇమిడి ఉంది. వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసం, జాగరణ, పూజాధికాలు జరిపితే ఆ ఏడాదంతా మనశ్శాంతిగా, సమస్యలు లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా బతుకుతామని ఆధ్యాత్మికవాదులు విశ్వసిస్తారు. మహావిష్ణువుకు నివాసమైన వైకుంఠమంటే సాక్షాత్తు స్వర్గమేనని, అయితే ఈ స్వర్గం మరణించిన తర్వాత కూడా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెబుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ఆస్తికులు సముద్రాల్లోనూ పుణ్యనదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా ఉపవాసాలు చేసి, జాగరణ ఉంటూ, నియమనిష్టలతో పూజాధికాలు చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో ఒకే విధంగా పూజాధికాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు.
శ్రీవారిని దర్శించుకుంటారు. సర్వదర్శనం టోకెన్లున్న భక్తులకు దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీ నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించనుంది టీటీడీ. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. కన్నుల పండుగగా ఈ వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చకచకా పూర్తి చేసుకున్నారు టీటీడీ అధికారులు. సంవత్సరంలో 4 సార్లు అంటే ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారు మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనాన్ని కల్పించడంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ చెబుతోంది. ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు ఉత్తర ద్వారం గుండా భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెల 23వ తేదీన తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వార దర్శనం మొదలవుతుంది. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు టీటీడీ అధికారులు ఉత్తర ద్వార దర్శనాలు నిలిపివేస్తారు. ఈ 10 రోజుల్లో కనీసం 10 నుంచి 12 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారనే అంచనాలున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠంలో దర్శించుకునే పర్వదినం. ఆ రోజు నుంచి వైకుంఠ ద్వారాలు కూడా తెరవబడి ఆ రోజు ఉదయం ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి. ధనుర్మాస కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు యథావిధిగా పూర్తయిన తర్వాత వైకుంఠ ప్రదక్షిణలో తోమాల సేవతో ప్రారంభమయ్యి ఆ వైకుంఠ ప్రదక్షిణ మార్గం గుండా భక్తులందరూ కూడా ప్రదక్షిణం చేసుకునే అవకాశం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి ప్రారంభమవుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో స్వామివారికి స్వర్ణ రథోత్సవాన్ని కూడా వైభవంగా 4 తిరువీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేశారు. వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వీఐపీలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అంచనాలకు మించి భక్తులు తరలివస్తూ ఉండడంతో టోకెన్లు లేని వారిని క్యూ లైన్లలోకి టీటీడీ అధికారులు నిరాకరిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి నారాయణ తీర్థం వరకు భక్తులు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రముఖులకు వసతి కల్పించడం అధికారులకు సమస్యగా మారుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం దేశవ్యాప్తంగా ప్రముఖులు తిరుమలకు తరలివస్తున్నారు. 5 సుప్రీం న్యాయమూర్తులతో పాటుగా వివిధ హైకోర్టుల నుంచి 35 మంది న్యాయమూర్తులు వస్తున్నట్లుగా సమాచారం ఇచ్చారు. 12 మంది మంత్రులు, స్పీకర్ తిరుమలకు చేరుకుంటారు. 11 మంది పాలక మండలి సభ్యులు తిరుమలలోనే మకాం వేశారు. ఇక పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుమలకు వస్తున్నారు. మరికొందరు వీఐపీలు వస్తూ ఉండడంతో వీరికి వసతి కల్పించడం టీటీడీ అధికారులకు సమస్యగా మారుతోంది. మరోవైపు భక్తుల రద్దీ పెరుగుతోంది. శనివారం తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వారం తెరుచుకోనుంది. రోజుకు 80,000 మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. జనవరి 1 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనం ఉంటుంది. హిందువుల పండుగలన్నీ అయితే చంద్రమానం ప్రకారము లేక సౌరమానం ప్రకారము జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి, అదే ముక్కోటి. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన తరువాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకుంటారు. అదే వైకుంఠ ఏకాదశి. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి స్వామిని దర్శించుకుంటే కోటి యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 2023వ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి 2 సార్లు వచ్చింది. 2023 జనవరి 2వ తేదీన జరుపుకోగా మళ్ళా డిసెంబర్ 23 జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఓ గాథ. అందుకని ఈ రోజుకు ముక్కోటి ఏకాదశి అని పేరొచ్చిందట. ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు స్థిరపడింది. వైకుంఠ ఏకాదశి వైకుంఠం నుంచి స్వామివారు గరుడవాహనం పైన వేంచేసి భక్తుల్ని కటాక్షించేటువంటి మహాపవిత్రమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి. భూలోకంలో అత్యావతార మూర్తిని దర్శించడం కోసం స్వర్గలోకంలోని దేవతలందరూ కూడా భూలోకంలోకి దివి నుండి భూమికి విచ్చేసేటువంటి రోజు. విచ్చేసి భక్తులందరితో కలిసి స్వామిని దర్శించి దేవతలు కూడా ధరించేటువంటి పవిత్రమైన రోజు
ముక్కోటి ఏకాదశి. ఏకాదశి అంటేనే హిందువులకు పరమ పవిత్రమైన రోజు. పూర్వం మురాసురుడనే రాక్షసుణ్ణి సంహరించేందుకు విష్ణుమూర్తి నుంచి ఓ అంశం వెలువడిందట. ఆమె ఏకాదశి అనే దేవత. ఏకాదశి సేవకు మెచ్చిన విష్ణుమూర్తి తిథులలోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచబడుతుందని, ఎవరైతే ఆ రోజు నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారని వరాన్ని ప్రసాదించాడు. అందుకనే ప్రతి ఏడాది నాడు మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవారు. దీనివల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యము, ఆరోగ్యమనే పురుషార్థము రెండూ లభించేవని చెప్తారు. దక్షిణాయనంలో యోగ నిద్రలోకి వెళ్లిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశిలో మేల్కొంటారు. మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి ఈ రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశిని పిలుస్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశిని కూడా అంటారు. ప్రధాన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి చాలా ప్రముఖమైనవి. శ్రీవారి ఆలయానికి సంబంధించిన శాసనాల్లో లభిస్తున్న సమాచారం మేరకు 1541వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించేవారు. ఏకాదశికి ముందు రోజు నుంచి తర్వాతి రోజు వరకు ఉత్సవాలు సాగేవి. ఆ సమయంలో వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో భక్తులకు అనుమతించినట్లు ఎక్కడా పేర్కొనలేదు. 1843 తర్వాత వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో భక్తులను మహంత్ సేవాదాస్ కాలంలో ప్రారంభించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున మాత్రమే భక్తులను అనుమతించగా ఆ తర్వాత 1949లో ద్వాదశి రోజున భక్తులను వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో అనుమతించినట్లుగా టీటీడీ రికార్డుల్లో ఉంది. శృంగేరి, కంచి, అహోబిలం, పరకాల, మంత్రాలయం, శారద, త్రిదండి, ఉడిపి, వానమామలై వంటి 26 మంది మఠాధిపతులు, పీఠాధిపతులతో సంప్రదించి శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. అప్పట్నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శన భాగ్యం భక్తులకు లభిస్తోంది. వైకుంఠ ఏకాదశి 3 కోట్ల ఏకాదశులకు సమానమని భావిస్తారు. ఆనాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని, పరమశివుడు హాలాహలాన్ని మింగాడని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇది వాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.